దీని మీద శ్రీనివాస్ అని ఏదో వచ్చిందండి ట్రూ కాలర్ లో. అది మా నాన్నగారు. మీ నాన్నగారి పేరు శ్రీనివాస అండి? అవును సార్. మీరు ఏ ఊరండి? మాది ఆంధ్ర సార్. ఏ ఊరు సార్? ఆంధ్ర, గుంటూరు. గుంటూరు. సార్ నాతో ఏమన్నా చెప్పాలా? సార్ ప్రైద్దలాడ్ జై శ్రీరామ్ సార్. మరి జై శ్రీరామ్ సార్. మీరుగా ప్రైద్దలాడ్ అన్నారు. మరి మీరు ప్రజలు చెప్పండి సార్. నేను ప్రైద్దలాడ్ జై శ్రీరామ్ అన్నాను. ఓకే. మీరు ఇంగ్లీష్ మీడియం అండి, తెలుగు మీడియం చదువుకున్నారా? హిందీ మీడియం సార్. ప్రైద్దలాడ్ అంటే తెలుగులో ఏంటండి? ప్రైద్దలాడ్ అంటే తెలుగులో ఏంటండి అర్థం? దేవుని స్తుతించడం. అందుకే జై శ్రీరామ్ అన్నాను. మీరు జై శ్రీరామ్ అంటారు అయితే? జై శ్రీరామ్. మీరు దేవుని స్తుతించమన్నారు, నేను స్తుతించాను. ఇంకేంటి సార్? థ్యాంక్ యూ సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను నాతో ఏమన్నా చెప్పాలా అండి? చాలా చెప్పాలి సార్. నేను ట్రైన్ లో ఉన్నాను, మీరు బిజీగా లేకపోతే చెప్పండి. నేను బిజీ సార్. సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. సార్ మీరంటే నాకు కొంచెం మంచిగా, చాలా మంచి గౌరవం సార్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు క్రిస్టియన్ ఎందుకు సార్? ఏం సార్? క్రిస్టియన్ ఎందుకు తిడతారు సార్? నేనా? ఒక్కరు కూడా తిట్టలేదే సార్. తిట్టినా సార్, నేను మస్తు రెస్పెక్ట్ సార్. కాదు సార్. ఎవరిని తిట్టాను? ఒక పేరు చూపించండి. ఉంటారు సార్. మరి నేను అనలేదు సార్, వాడు అన్నాడు సార్. నన్ను ఎందుకు అంటారు సార్? రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయొచ్చు సార్. అన్నది ఎవరు సార్? నేను చచ్చిపోయిన గొర్రెల కొరకు వచ్చింది సార్. ఒక్క నిమిషం, రైల్లో డిస్టర్బెన్స్ ఉంది. ఒక క్షణం. అది అనౌన్స్మెంట్ చేస్తుంది రైలు. కాదండి శ్రీనివాస్ గారు, చెప్పండి. కాదండి, ఇప్పుడు నేను తప్పిపోయిన గొర్రెల కొరకు వచ్చి తిని అని చెప్పింది అతను కదా, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? శ్రీనివాస్ గారు ఫోన్ లేదు సార్. ఈ రైలు గోల పెడుతుంది. మీరు మంచి వాళ్ళు. అది ఇస్తాను. ఇది మధ్య మధ్య సరే నేను ఫోన్లేండి. మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది, అయినా పర్లేదు మాట్లాడండి. అది కాదు సార్. ఇప్పుడు ఎవరు వచ్చారంటారు? జీసస్ వచ్చారా? ఏం సార్ ఎక్కడికి వచ్చాడు? ఇక్కడికైతే రాలే. మరి ఇక్కడ లేడు సార్. మా దగ్గర అయితే రాముడు ఉన్నాడు. రామం భజే రామం భజే, రాముడు వచ్చాడు రామం భజే, మా రాముడు వచ్చాడండి రామం భజే. రాముడు వచ్చాడు అనడానికి రుజువు ఉంది సార్. అదేవాడు సార్. సార్ ఎవరు సార్ అతను? సార్ ఎబినేజర్ ఎవరు? ఎబినేజర్ ఎవరు? మా దేవుడు. అదేంటి మరి మీరు ఇందాక అతని పేరు ఏదో చెప్పారు వేరే చెప్పారు సార్. మనకి రాముడికి 1000 పేర్లు ఉన్నాయి సార్. మీకు దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి సార్? మా దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి సార్. ఒక 5 చెప్పండి. మీరు చెప్పండి. నేనా? మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష హరిసంకర్షణ అదోక్షజ నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ శరణాగత. మీరు 1000 పేర్లు చెప్పండి. కనీసం 10 చెప్పాను. చెప్పండి సార్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మా దేవుడి పేరు. అంటే ఇప్పుడు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు సార్? మీరు చెప్పారు కదా, ఇన్ని మీరెవరు సార్? సార్ ఇవన్నీ భగవంతుడి పేర్లు చెప్పాను నేను. ఇవన్నీ మా దేవుడి పేరు సార్. కాదు సార్, మీరు తండ్రి కుమారుడు అన్నారు కదా సార్. సన్న ఎవరు, తండ్రి ఎవరు అంటున్నాను సార్. అవునా? తండ్రి పేరు సార్. పర్లేదు సార్, మీరు ఆలోచించి చెప్పండి సార్. మీ నాన్నగారి పేరు చెప్పండి, వారి గొడవ మళ్ళీ చూద్దాం. సార్ సార్